ట్రంప్ పుతిన్ అలస్కా భేటీ తర్వాత జరుగుతున్న వరుస పరిణామాలు రష్యా ఉక్రెయిన్ వార్ ముగింపుకు సంకేతాలిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్లో ట్రంప్తో అలస్కాలో జరిగిన సమావేశం గురించి వివరించారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పుతిన్తో జరిగిన సంభాషణ గురించి వెల్లడించారు. ట్రంప్తో జరిగిన సమావేశం గురించి సమాచారాన్ని తెలియజేసినందుకు పుతిన్కి మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో భారత్ అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తోందని, రాబోయే రోజుల్లో చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగస్టు 15న అలస్కాలో అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశంలో కాల్పుల విరమణపై చర్చించారు. అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ అమలుపై ఏకాభిప్రాయానికి రాలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు కోసం భారతదేశంపై 50% సుంకం విధించిన సమయంలో సమావేశం జరిగింది. సుంకాలపై భారత్ తీవ్రంగా అభ్యంతరం చేస్తూ అగ్రరాజ్యం చర్యలు అన్యాయం, అసంబద్ధమని తెలిపింది. అయితే జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా అధ్యక్షుడు ప్రధాని మోదీ మధ్య జరిగిన సంభాషణలను పరిశీలిస్తే అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా రష్యా భారత్తోనే ఉందని స్పష్టంగా తెలుస్తుంది. పుతిన్ ట్రంప్ సమావేశం భారత్పై ప్రభావం అసంపూర్ణంగా ఉన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు కోసం భారత్పై తాను విధించిన 25% అదనపు సుంకం ప్రభావం కనిపించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక సందర్భాల్లో చెప్పారు. పుతిన్ ట్రంప్ మధ్య చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వకపోతే భారత్ మరిన్ని సుంకాలకు సిద్ధంగా ఉండాలని ట్రంప్ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఈ పరిస్థితిలో అలస్కా సమావేశం తర్వాత భారత్తో వాణిజ్య వివాదం మరింత కొనసాగే అవకాశం ఉంది. అయితే ట్రంప్ ఇటీవల ఒక ప్రశ్నకు సమాధానంగా భారత్పై మరిన్ని సుంకాలు విధించాల్సి వస్తే తాను ఖచ్చితంగా చేస్తానని, అలా చేయాల్సిన అవసరం లేకపోవచ్చని తెలిపారు. భారత్పై సుంకాల మాట అట్నుంచితే అలస్కా భేటీ తర్వాత పరిణామాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపుకు సంకేతాలిస్తున్నాయి. ఆగస్టు 18న అమెరికా వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో ఒక ముఖ్యమైన భేటీ జరిగింది. ఈ సమావేశంలో యూరోపియన్ నేతలు, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్లు కూడా పాల్గొన్నారు. ఈ భేటీని ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించే మార్గాలను చర్చించడానికి, ముఖ్యంగా ఉక్రెయిన్కు రష్యా నుంచి హాని జరగకుండా తగిన భద్రతా హామీలిచ్చే అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేశారు. ట్రంప్ ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడి జెలెన్స్కీ, పుతిన్ ద్వైపాక్షిక సమావేశం, ఆ తర్వాత ట్రంప్తో కలిసి త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు ప్రారంభించినట్లు ప్రకటించారు. అంటే త్వరలో పుతిన్, ట్రంప్, జెలెన్స్కీ ముగ్గురు కలిసి చర్చలో పాల్గొంటారు. ఇందుకు జెలెన్స్కీ కూడా ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని ట్రంప్ పుతిన్కు చెప్పారు. ఈ చర్చలు రష్యాతో శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్కు భద్రతా హామీలను అందించడంపై కేంద్రీకృతమయ్యాయి. జెలెన్స్కీ ఈ సమావేశాన్ని చాలా మంచి సంభాషణగా అభివర్ణించారు. ఇది గత ఫిబ్రవరిలో జరిగిన వారి వివాదాస్పద సమావేశం కంటే ఇది స్నేహపూర్వకంగా ఉందని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశం గురించి ఈ సమావేశం కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఇంకా సవాళ్లు ఉన్నాయి. ట్రంప్ గతంలో ఆంక్షలు విధించడం ద్వారా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ రష్యా లొంగలేదు. ఉక్రెయిన్కు చెందిన క్రిమియా సహా కొన్ని కీలక భూభాగాల్ని రష్యా ఆక్రమించింది. వాటిని తిరిగి ఉక్రెయిన్కి ఇచ్చే ఉద్దేశం రష్యాకు ఏమాత్రం లేదు. జెలెన్స్కీ వాటిని తమకు తిరిగి ఇవ్వాల్సిందే అంటున్నారు. మరోవైపు ట్రంప్ మాత్రం వాటిపై ఆశలు వదులుకో అని జెలెన్స్కీకి చెప్తున్నారు. ఇలా ఈ గొడవ తీరేలా లేదు. ఈ విషయంలో జెలెన్స్కీ కొంత పట్టుదలతో ఉన్నారు. యూరోపియన్ నాయకులు శాంతి ఒప్పందంలో ఉక్రెయిన్ సైన్యానికి ఎలాంటి పరిమితులు ఉండకూడదు అంటున్నారు. రష్యా దాడులను నిరోధించేందుకు బలమైన రక్షణ వ్యవస్థ అవసరమంటున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 22న జరిగే ట్రంప్, పుతిన్, జెలెన్స్కీల త్రైపాక్షిక సమావేశం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పుతిన్తో సమావేశం అనంతరం ఈ విషయాన్ని యూరోపియన్ నాయకులతో ట్రంప్ చెప్పినట్లు అమెరికా మీడియా తెలిపింది. అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ట్రంప్ ఫోన్ చేశారు. త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ప్రతిపాదనను జెలెన్స్కీ ముందుకు తీసుకురాగా ఆయన అంగీకరించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అధ్యక్షుల మధ్య త్రైపాక్షిక సమావేశం ఆగస్టు 22న ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు యోచిస్తున్నట్లు ఆ దేశ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పుతిన్తో సమావేశం అనంతరం ఈ విషయాన్ని యూరోపియన్ నాయకులతో ట్రంప్ చెప్పినట్లు తెలిపింది. ఈ సమావేశం తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.